కన్విన్స్ అయ్యామండి, కంప్లీట్గా కన్విన్స్ అయ్యాం. కాకపోతే ఎందుకో ఒక బ్యాక్డ్రాప్ ఉందండి మూవీలో, లైక్ స్టోరీ పరంగా కాకుండా డీవియేట్ అయిపోయినట్టు, ఎక్కువ నార్మల్గా పండించే సీన్లు ఎక్కువ చూపించాలని చూపించినట్టు కొంచెం స్క్రీన్ ప్లే అలా అనిపించిందండి. మరి నాకు మరి వాళ్ళు చూపించాలని చూపించారు, రొటీన్ సినిమా చూపించారు. మహేష్ బాబు గారి సినిమా చూసినట్టయితే అనిపించలేదు. త్రివిక్రమ్ మార్క్ అనిపించలేదండి. త్రివిక్రమ్ మార్క్ అయితే అస్సలు లేదు. ఒక చెప్పాను కదా, త్రివిక్రమ్ గారి మార్క్ అంటే ఒకటే అండి, తల్లి ప్రేమ అంటే ఏంటిది, తల్లి ప్రేమ ఎలా చూపిస్తుంది అన్నదాన్ని కన్వే చేసి పడిస్తారండి అందరినీ సినిమాలు. సో వాట్ ఎవర్ పీపుల్ అంటే జనాలు ఎక్స్పెక్ట్ చేసిన అయితే లేదండి. జనాలు ఒక ఊర మాస్ అలాంటి సినిమా అయితే కాదు. లేదండి, జనాలు ఎక్స్పెక్ట్ చేసినంత లేదు. బట్ ఇట్స్ అన్ గుడ్ మూవీ, డీసెంట్ మూవీ. సో సంక్రాంతి అయితే బాబుది కాదు. సంక్రాంతి అంటే ఓకే అండి, గుడ్ కలెక్షన్స్ వస్తాయి, మిక్స్డ్ టాక్స్ వస్తాయి. చూసారు కదా ఫ్యాన్స్ ఎలా చెప్పారు. సో ప్రాబ్లం లేదు, మిక్స్డ్ టాక్ వస్తుంది. నేనైతే 2.5 రేటింగ్ ఇస్తానండి, హాఫ్. అంటే అది కూడా వన్ మ్యాన్ షో. ప్రభాస్ గారి మహేష్ బాబు గారి యాక్టింగ్ వల్ల అయితే బాగుండేది. సారీ, థ్యాంక్ యూ. సీరియస్ సినిమా తీసుకోవాలి, ఏమి లేదన్న, ఒక మహేష్ బాబు ఎనర్జీ తప్ప ఏం లేదు, అస్సలు లేదు. పాపం అన్న మహేష్ బాబు ఎంత ఎనర్జీగా చేసిండు. త్రివిక్రమ్ తమను ఎవ్వడు దాన్ని సీరియస్ సినిమా తీసుకోవాలి, ఏదో షార్ట్ ఫిల్మ్ లా తీసి పడేస్తారు. లిప్సింక్ కూడా వేయలే అన్న. మహేష్ బాబు తప్ప ఏం లేదన్న, మహేష్ బాబు పాపం 100% ఎఫర్ట్స్ పెట్టిండు. మిగిలిన వాళ్ళంతా పండుగని చేసారు సినిమా. అమ్మో విజయం రాడ్ అన్న చెప్పలేమన్నా, కానీ ఈ సినిమాకి అయితే ఏదో ఇంటర్న్షిప్ లా చేసిండు సినిమాలకు కాకుండా.